లాస్ట్ క్లాస్లో మనం న్యూమరిక్ లేదంటే నెంబర్ లేదంటే మ్యాథ్ అండ్ ట్రిగ్నామెట్రీ సంబంధించిన ఫంక్షన్స్ చూసాం. మరి ఇక్కడ స్ట్రింగ్ లేదంటే క్యారెక్టర్ ఫంక్షన్స్ ఇవి మోస్ట్లీ రిలేటెడ్ టు మనం వేర్ క్యార్ అనే డేటా టైప్ తీసుకుంటాం, లేదంటే క్యార్ అనే డేటా టైప్ తీసుకుంటాం, దానికి రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ అంటే ఏవైతే నేమ్స్, అడ్రస్సెస్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. వాటిల్ని మనం ఎట్లా మ్యానిపులేట్ చేయాలి, ఎట్లా ఈ డేటాబేస్లో వచ్చే చేంజెస్ తగ్గట్టుగా మనం ఎట్లా మార్చుకోవాలనే దానికి ఈ స్ట్రింగ్ లేదంటే క్యారెక్టర్ ఫంక్షన్స్ యూజ్ అవుతాయి. సారీ, ఎనీవే ఫస్ట్ ASCII అని ఉంది, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అంటాం. సో ఏదైనా ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్కి ASCII కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ని మనకి రిటర్న్ చేస్తుంది. రిటర్న్స్ ద నంబర్ కోడ్ దట్ రిప్రజెంట్స్ ద స్పెసిఫైడ్ క్యారెక్టర్. సో ASCII కోడ్స్ అనేటివి మన కీబోర్డ్లో ఉండే ASCII కోడ్స్ జనరల్గా ఇలా ఉంటాయి. 0 నుంచి 255 వరకు ఉంటాయి ASCII కోడ్స్. అది ఏబిసిడీలకు కావచ్చు, అంటే ఏబిసిడీలకి స్మాల్ ఏబిసిడీలకి ఒక క్యారెక్టర్ సెట్ ఉంటుంది, లైక్ దిస్ స్మాల్ ఏ టు జెడ్. అంటే స్మాల్ ఏ అంటే 97 అండ్ స్మాల్ జెడ్ అంటే 122, అలా బి అంటే 98 ఇలా ఉంటుంది. అదే క్యాపిటల్ ఏ అనుకోండి 65, క్యాపిటల్ బి అనుకోండి 66 ఇట్లా ఉంటుంది. అట్లానే నెంబర్లకు కూడా ASCII కోడ్ అనేది ఉంటుంది. సో 48 to 57, ఈవెన్ స్పేస్కి కూడా ఒక క్యారెక్టర్ 32 అంటే స్పేస్, ఎస్కేప్ కీ కూడా ఉంటుంది. అట్లనే స్టార్, ప్రతి ఒక్క దానికి మనకి ఇక్కడ 0 నుంచి 255, 0 అంటే నల్ అంటాం, నథింగ్ అని. సో 0 నుంచి 255 వరకు కీబోర్డ్లో ఉండే క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా ASCII కోడ్స్ అనేటివి ఉంటాయి. మనం ఇక్కడ టైప్ చేయగానే దానికి ఏ అంటే ఏందో బి అంటే ఏందో తెలియదు. యాజ్ పర్ ASCII కోడ్స్ ఓన్లీ అక్కడ ఇంటర్చేంజ్ అనేది చేసుకుంటుంది. అందుకనే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, ఇన్ఫర్మేషన్ని ఇంటర్చేంజ్ చేసుకునే దానికి వాడే కోడ్స్ అనమాట ఇవి ఇంటర్నల్గా. మరి మనం ఇక్కడ సెలెక్ట్ ASCII ఆఫ్ సంథింగ్ క్యారెక్టర్, క్యారెక్టర్ అంటే విత్ ఇన్ కోడ్స్లో ఉంటుంది. స్మాల్ ఏ ఫ్రమ్ జ్యువెల్ అంటాం. సో 97, మనం ఇంతకు ముందర చెప్పుకున్నట్లుగా ఇది 97. అట్లనే సపోజ్ క్యాపిటల్ ఏ ఇచ్చాననుకోండి 65 వచ్చింది. అదే ఏమీ ఇవ్వలేదు స్పేస్ ఇచ్చారనుకోండి 32 వచ్చింది. అట్లా ప్రతిదానికి కీబోర్డ్లో ఉండే క్యారెక్టర్కి ఒక ASCII కోడ్ ఉంటుంది. దాన్ని బట్టి కీబోర్డ్లో ఉండేది ప్రతి దానికి కూడా కోడ్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ని ఇంటర్చేంజ్ అనేది చేసుకుంటూ ఉంటాయి అన్నమాట డేటాబేస్కి సంబంధించి. సో ఇట్లా అట్లనే నెక్స్ట్ మనం చూసినట్లయితే ASCII STR కన్వర్ట్స్ ఎ స్ట్రింగ్ in any character set to an ASCII string using database character set. ఇక్కడ స్ట్రింగ్ అనేది ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ ఇస్తాం, ASCII STR, ASCII STR ఆఫ్ హెలో అంటాం. మరి ఇక్కడ ASCII STR ఆఫ్ హలో అంటే మనకి ఎనీ క్యారెక్టర్ స్ట్రింగ్ ఇంటూ కన్వర్ట్స్ ఏ క్యారెక్టర్ స్ట్రింగ్ ఇన్ ఎనీ క్యారెక్టర్ సెట్ టు అన్ ASCII స్ట్రింగ్. అంటే ASCII అనేది స్టాండర్డ్ మనకి, అలా కాకుండా వేరే క్యారెక్టర్ సెట్, సపోజ్ ఇవన్నీ కీబోర్డ్లో ఉండవు, ఏ పైన 2 డాట్స్ ఉన్నాయి చూడండి, ఈ పైన ఎక్స్క్లమేటరీ సింబల్ ఇట్లా ఉంది, ఇవన్నీ మనం కీబోర్డ్లో జనరల్గా టైప్ చేయలేం. నేను ఇక్కడ ప్లేస్ చేశాను, అది వేరే క్యారెక్టర్ సెట్, దాన్ని ASCIIలోకి మనకి తీసుకొని వచ్చి చూపిస్తుంది.
సో ది ASCII కోడ్ ప్రకారం ఇట్లా ఉండిద్ది ఈ క్యారెక్టర్ సెట్ అని అర్థం. అయితే ఈ క్యారెక్టర్స్ని రికగ్నైజ్ చేసేదానికి మనకి ఆయా సాఫ్ట్వేర్ నేషనల్ లాంగ్వేజ్ ఫార్మాట్ అంటారు, NLS ఫార్మాట్స్ ఉంటాయి. వాటిని ఇది ఇన్స్టాల్ చేస్తుంటే వీటిని రికగ్నైజ్ చేసి వీటిని క్యారెక్టర్ సెట్లోకి మారుస్తుంది, లేదంటే ఇట్లా కోడ్స్ రూపంలో మీకు చూపిస్తుంది. ABCA తెలుసు, మరి ఇదేందో దానికి తెలియదు, దానికి ఇట్లా ఒక ఎస్కేప్ క్యారెక్టర్ లాగా ఇట్లా చూపిస్తుంది అనమాట. ఓకే, ఎనీవే అవి ఎప్పుడు వాడతామంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ మనం డేటాబేస్లో వాడాలి అంటే ఫ్రెంచో చైనీసో ఇట్లా వాడుతున్నాం అనుకుందాం. ఆ క్యారెక్టర్స్ మనం కీబోర్డ్లో కూడా ఈవెన్ మన ABCDలు వాడే కీబోర్డ్లో కూడా తెలుగు టైప్ చేస్తాం. అంటే మనం తెలుగు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉంటేనే అది కుదురుతుంది. సో అట్లా అనమాట, అట్లాంటి సిచ్యువేషన్లో. అండ్ CHR అనేది ఉంది. ఇది ASCIIకి ఆపోజిట్. అంటే మనం కోడ్ ఇస్తాము, సెలెక్ట్ CHR ఆఫ్ 97 కోడ్ ఇస్తున్నాను ఫ్రమ్ జ్యువల్ అంటాను. సో ఇప్పుడు 97కి ఆ కోడ్కి క్యారెక్టర్ ఏంటి, స్మాల్ a, అది తీసుకొస్తుంది. అదే సపోజ్ 65 ఇస్తాను, క్యాపిటల్ A వచ్చింది. ఇట్లా కోడ్ ఇస్తే దానికి సంబంధించిన క్యారెక్టర్ రిటర్న్ చేయడం జరుగుతుంది. అండ్ కంపోజ్ రిటర్న్స్ యూనికోడ్ స్ట్రింగ్. ఇది కూడా యూనికోడ్, యూనివర్సల్ కోడ్స్. ఇట్లా ASCII STRలో మనం ఎట్లయితే యూనికోడ్ స్ట్రింగ్ ఇస్తే అది రికగ్నైజ్ కరెక్ట్గా చేయలేకపోయిందో, ఇక్కడ కూడా కంపోజ్లో కూడా అంతే. మనకి ఇట్లా సపోజ్ కంపోజ్ ఆఫ్ సంథింగ్ ఏదో ఒకటి ఇట్లా ఇచ్చామనుకోండి, ఓ పైన 2 చుక్కలు చూపిస్తుంది చూడండి. అంటే దీనికి యూనికోడ్ స్ట్రింగ్ ఇది. అట్లా దీన్ని కన్కాటినేట్ చేస్తే, కలిపితే ఎలా వచ్చింది అని అర్థం. సో యూనికోడ్ స్ట్రింగ్స్ డైరెక్ట్గా మనం టైప్ చేయలేం కాబట్టి ఇట్లా ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ ద్వారా మనం వాటిని ఐడెంటిఫై చేసి దానికి రిలేటెడ్ క్యారెక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్లా ఉంటాయి అన్నమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైన సింగిల్ కోట్ రావడం జరిగింది. ఇది యూనికోడ్ స్ట్రింగ్ ఇది. బట్ అది రావాలంటే దానికి సంబంధించిన కోడ్ అనేది మనం వాడుతూ ఉన్నాం. బట్ ఇది కీబోర్డ్లో డైరెక్ట్గా మనం టైప్ చేయడం అనేది అట్లా కుదరదు. ఓకే, కన్కాట్ అనేది నెక్స్ట్ ఫంక్షన్. కన్కాట్ ఏం చేస్తుందంటే 2 స్ట్రింగ్స్ని కన్కాట్ చేస్తుంది. అంటే లైక్ మనం కన్కాటినేషన్ ఆపరేటర్ అనేది ఉంటుంది. కన్కాటినేషన్ ఆపరేటర్స్లో మీకు వచ్చి ఉంటుంది. సెలెక్ట్ సపోజ్ ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ తీసుకుందాం. సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, కన్కాటినేట్, ఇట్లా డబుల్ పైప్ సింబల్ అంటాం. EMPNO అనేది టేబుల్లో ఉండే ఫీల్డ్, దానికి కన్కాటినేట్. బట్ చూద్దాం ఎలా కన్కాటినేషన్ ఆపరేటర్ స్ట్రింగ్స్నే కన్కాటినేట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇది నెంబర్ కాబట్టి ఓకే, ఈజ్ విత్ ఇన్ కోట్స్లో నేను నాకు ఇష్టం వచ్చిన ఈజ్ విత్ ద నేమ్ concatenate ename from employee అంట.
సో ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసింది. లేదంటే ఇక్కడ టు క్యార్ అనే ఫంక్షన్ని మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. టు క్యార్ ఆఫ్ ఎంప్లాయీ నెంబర్ అంటే ఎంప్లాయీ నెంబర్ అనేది మనకి క్యారెక్టర్ డేటా టైప్ కాదు కాబట్టి ఇది పర్ఫెక్ట్ వే అనమాట. ఇది ఎస్క్యూఎల్ డెవలపర్లో ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసి దాన్ని కన్వర్ట్ చేసుకొని ఇచ్చేస్తుంది. సో ఎంప్లాయీ నెంబర్ 7900 ఈజ్ విత్ ద నేమ్ జేమ్స్ అండ్ హీ ఈజ్ ఎంప్లాయీ నెంబర్ 7902 విత్ ద నేమ్ ఫోర్డ్. ఇట్లా అందరికీ కూడా మనకి రావడం జరిగింది. ఇది మనం ఇచ్చిన మెసేజ్, ఇది టేబుల్లో ఉండే డేటా, ఇది మనం ఇచ్చిన మెసేజ్, ఇది టేబుల్లో ఉండే డేటా, ఈ టేబుల్లో నుంచి మొత్తం కన్కాటినేట్ కలిపి తీసుకొస్తుంది ఇక్కడ అవుట్పుట్. మరి ఇదే కన్కాట్ అనే ఫంక్షన్లో కూడా మనం వాడతాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ సపోజ్ ఐ కెన్ కన్కాట్ he is something like ఈ నేమ్ అని ఇస్తాను. ఈ నేమ్ ఎప్పుడు వాడామో టేబుల్ కంపల్సరీగా డ్యూయల్ వాడకూడదు, అప్పుడు ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఇన్వాలిడ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని వస్తుంది. ఇక్కడ కన్కాటినేషన్ ఆపరేటర్ వాడకూడదు, కామా ఇది కలిపి వస్తాయి కన్కాటినేషన్లో. సో he is Smith, he is Alan, he is Ward. ఇట్లా అంటే కన్కాటినేషన్ పైప్ సింబల్కి ఆల్టర్నేటివ్గా మనం కన్కాట్ అనే ఫంక్షన్ని వాడచ్చు. రెండు స్ట్రింగ్స్ని లేదంటే రెండు క్యారెక్టర్ వాల్యూస్ని మనం కన్కాటినేషన్ కలిపి తీసుకొచ్చేదే కన్కాటినేషన్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే కన్వర్ట్స్ ఏ స్ట్రింగ్ ఇన్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. దీనికి కూడా క్యారెక్టర్ సెట్స్ ఉండాలి. మనం వాడేది US7 ASCII క్యారెక్టర్ సెట్ మనం రెగ్యులర్గా వాడేది. అది కాకుండా వెస్టర్న్ యూరోపియన్ 8-బిట్ క్యారెక్టర్ సెట్, HP వెస్ట్ యూరోపియన్ లేజర్ డెట్, ఇట్లా రకరకాల క్యారెక్టర్ సెట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ ఒక ప్రింటర్లో ప్రింట్ కావాలన్నా ఆ రిలేటెడ్ సాఫ్ట్వేర్ని వాటికి సంబంధించిన దాన్ని ఇన్స్టాల్ చేసి ఉండాలి, ఆ క్యారెక్టర్ సెట్ని లోడ్ చేసి ఉండాలి అట్లీస్ట్, అప్పుడే ఇవి వర్క్ అవుతాయి. మరి కన్వర్ట్స్ ఏ స్ట్రింగ్ ఫ్రమ్ వన్ క్యారెక్టర్ సెట్ టు అనదర్ క్యారెక్టర్ సెట్, ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి. అంటే ఇలా ఉన్నదాన్ని నేను US ASCII ఫార్మాట్లోకి, ఇలా ఈ ఫామ్లో ఉన్నదాన్ని ASCII ఫార్మాట్లోకి నేను రిటర్న్ చేయాలి అనుకుంటే జస్ట్ లైక్ దిస్. బట్ ఇవి కరెక్ట్గా వస్తాయని ఇది లేదు. సో ఇక్కడ ఏమొచ్చింది, ABCDE దాకా దానికి రికగ్నైజ్ అయింది US క్యారెక్టర్ సెట్ ప్రకారం. ఆ తర్వాత ఇదేంటో రికగ్నైజ్ కాలేదు. ఎందుకు? ఈ వెస్టర్న్ యూరోపియన్ క్యారెక్టర్ సెట్ ఏదైతే ఉందో దాన్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేయలేదు. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రిలేటెడ్ ఆ క్యారెక్టర్ సెట్స్ని నేషనల్ లాంగ్వేజ్ ఫార్మాట్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. క్వశ్చన్ మార్క్ వచ్చింది అంటే మీరు ఇవి ప్రింటర్లో ప్రింట్ చేయబోయినా లేదంటే సిస్టంలో ప్రింట్ చేసినా వీటికి బదులు ఏమొస్తాయి, క్వశ్చన్ మార్క్లే వస్తాయి. ఐ డోంట్ నో దెమ్ అన్నట్టు. సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈవెన్ సపోజ్ తెలుగులో టైప్ చేశారు ఇక్కడ, లేదంటే హిందీలో టైప్ చేశారు, దాన్ని హిందీ ఆ లిపి ఇస్తారు. ఇక్కడ హిందీలో ఏ లిపి ఉందో, తెలుగులో ఏ లిపి ఉందో ఆ లిపి పేరు ఇస్తారు. దాన్ని ఇన్స్టాల్ చేసి ఉండాలి మీరు. దాన్ని US క్యారెక్టర్ సెట్కి మారుస్తుంది, లేకపోతే క్వశ్చన్ మార్కులే ప్రింట్ అవుతాయి అక్కడ. ఐ డోంట్ నో అన్నట్టు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. క్వశ్చన్ మార్కులు ఎప్పుడు వచ్చాయి అంటే అప్పుడు దానికి అర్థం కావటం లేదు సిస్టమ్కి అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఓకే, డీకంపోజ్ కాన్సెప్ట్స్ యాక్సెప్ట్స్ ఏ స్ట్రింగ్ అండ్ రిటర్న్స్ యూనికోడ్ స్ట్రింగ్. ఇది కూడా అంతే, సిమిలర్ కన్వర్ట్ లాగా ఇది కూడా డీకంపోజ్. అండ్ ఇట్లా ఒక స్ట్రింగ్ని
తీసుకొని ఇంక దాన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ వచ్చింది. అది దానికి అర్థం కాలేదు ఏంటి అనేది. ఈ పైన ఉన్నది ఏంటి, ఈ టీఆర్ఎస్ ఇవన్నీ అర్థమవుతున్నాయి. ఈ పైన ఉన్నది ఏంటి, అందుకని అక్కడ క్వశ్చన్ మార్క్ రావడం జరిగింది. సో ఈ మైండ్లో పెట్టుకోండి. మీ సిచ్యువేషన్లో వాళ్ళే ఈ ఫామ్లోకి మార్చండి అని సెటప్ అయితే చేసిస్తారు. కాబట్టి మీరు ఆటోమేటిక్గా వాటిని కన్వర్ట్ చేసుకునే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి మీకు ఈజీగా. సో నెక్స్ట్ వచ్చేసి డంప్ అనేది ఉంది. ఈ డంప్ అనే ఫంక్షన్ రిటర్న్స్ ఏ varchar string value that includes data type code, length and internal representation of an expression. అంటే వాల్యూస్ మీరు ఏదైతే డేటాబేస్లో స్టోర్ చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ డంప్ రిటర్న్ చేస్తుంది. లేదంటే మీకు ఏదైనా స్ట్రింగ్ ఇచ్చినా కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ రిటర్న్ చేస్తుంది. లైక్ సపోజ్ ఇక్కడ డంప్ టెక్ ఫ్రమ్ డ్యూయల్ అని ఇచ్చానండి. టైప్ 96 అంటే ఇది varchar డేటా టైప్ అని అర్థం. ప్రతి డేటా టైప్ కూడా కోడ్ ఉండిద్ది. ఫస్ట్లో స్టార్టింగ్లో మీకు చెప్పున్నది డేటా టైప్ కోడ్ 96 అంటే క్యారెక్టర్ ఫార్మాట్ ఇది అని అర్థం. దాని లెంత్ ఎంత ఉంది, 4, 1 2 3 4. అండ్ ఇంటర్నల్ రిప్రజెంటేషన్ 84, 101, 99, 104 మీరు చెక్ చేసుకోవచ్చు. 84 ఇది క్యాపిటల్స్లో ఉంది. 65 నుంచి 65 అంటే క్యాపిటల్ ఏ అంటే ఏంటి 65, క్యాపిటల్ బి అంటే 66, అలా టీ అంటే మీకు 84 అని అర్థం. ఈ 101 ఈ అనేది యాస్కీ కోడ్, దానికి 101. మీరు కావాల్సింటే ఏకి స్మాల్ ఏకి 97, బికి 98, డికి 99, ఏబిసిడిఈ ఏ 97, బికి 98, సికి 99 అండ్ డికి 100 అండ్ ఈకి 101. సో అట్లా. అండ్ సికి 99, హెచ్కి 104. ఇట్లా ఇంటర్నల్ రిప్రజెంటేషన్ మనం ఇచ్చిన వాల్యూకి ఏంటి అనేది చెప్తుంది. మీరు ఈ డంప్ని దీని మీదే కాకుండా మరి ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేమ్ ఫ్రమ్ డేటాబేస్, నేను డేటాబేస్ మీద అప్లై చేస్తున్నాను. వాటి యొక్క ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఎలా ఉందో చూద్దాం. ఎంప్లాయీ టేబుల్ ఇలా కూడా మీరు చూసుకోవచ్చు. అన్నిటి యొక్క వాల్యూస్ ఎంప్లాయీ నేమ్ యొక్క ఇంటర్నల్ రిప్రజెంటేషన్స్ ఇలా ఉన్నాయి. వాటి యొక్క పేర్లో ఉండే ఆల్ఫాబెట్స్ని బట్టి, వాటికి యాస్కీ కోడ్స్ని బట్టి ఇంటర్నల్ రిప్రజెంటేషన్ అన్నిటికీ కూడా మీకు ఇలా రావడం జరిగింది. సో ఇలాగనమాట. మరి ఇనిట్ క్యాప్ నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ ఇక్కడ కూడా ఉంది. ఇంటర్నల్ ఎక్స్ప్లెనేషన్ 8 అంటే ఆక్టల్, ఇట్లా రిటర్న్ ఫార్మాట్ ఈ విధంగా రావడం జరుగుతుంది దీనికి డంప్లో. అండ్ ఇనిట్ క్యాప్ రిటర్న్స్ ది ఇనిషియల్ క్యాపిటల్ లెటర్స్ ఇన్ ఏ స్ట్రింగ్. ఇనిషియల్ క్యాపిటల్ లెటర్స్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, సపోజ్ సెలెక్ట్ ఇనిట్ INIT క్యాప్ ఫ్రమ్ దిస్ ఈజ్ ఆరాకిల్ అంటారు, ఫ్రమ్ డ్యూయల్ అంటారు. సో ఈ క్యారెక్టర్స్లో ప్రతి వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్ మీకు క్యాపిటల్ లెటర్గా రావడం జరుగుతుంది. చూడండి, టీ అనేది క్యాపిటల్, ఐ అనేది క్యాపిటల్, ఓ అనేది క్యాపిటల్. ప్రతి వర్డ్లో కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లో వస్తుంది. నెక్స్ట్ ఇన్ STR అని
ఉంది. ఇన్ ఎస్టిఆర్ రిటర్న్స్ ద లొకేషన్ ఆఫ్ ఎ సబ్ స్ట్రింగ్ ఇన్ ఏ స్ట్రింగ్. స్ట్రింగ్ ఇస్తాం, సబ్ స్ట్రింగ్ ఇస్తాం, దాని పొజిషన్ ఎక్కడ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ ఇన్ ఎస్టిఆర్, ఐఎన్ ఎస్టిఆర్, దీంట్లో ఇది మెయిన్ స్ట్రింగ్, దీంట్లో ఈజ్ అనేది ఎక్కడ ఉంది, ఏ పొజిషన్లో ఉందండి ఈజ్, ఆ పొజిషన్ తీసుకొస్తుంది ఇక్కడ. థర్డ్ పొజిషన్లో ఉంది. మీరు చూడొచ్చు ఈజ్ అనేది దిస్లో 1 2 3, దిస్లో కూడా ఈజ్ ఉంది కాబట్టి అది తీసుకొస్తుంది. మరి అలా కాకుండా మళ్ళీ ఇక్కడ ఈ ఈజ్ కూడా ఉంది. మరి సెకండ్ అక్కరెన్స్ కావాలి అంటే మనం ఫస్ట్ 5 క్యారెక్టర్స్ తర్వాత ఏ పొజిషన్లో ఉంది. ఇప్పుడు చూడండి 6th పొజిషన్, దిస్ 4 క్యారెక్టర్లు, స్పేస్ ఒకటి 5, స్పేస్తో కూడా లెక్కేసుకుంటే ఇక్కడ 6ది వస్తుంది. అండ్ ఎన్నో అక్కరెన్స్ అనేది కూడా ఇవ్వచ్చు, ఎన్నోసారి కనిపించింది అది అనేదాన్ని కూడా ఇవ్వచ్చు. అండ్ దట్ ఈజ్ MS SQL అని అంటాం. సో ఇప్పుడు రెండోసారి 5th క్యారెక్టర్ నుంచి మనం రెండోసారి కనిపించిన ఈజు అని అక్కరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 25th పొజిషన్లో ఉంది, ఈ ఈజ్ని రిటర్న్ చేస్తుంది. అంటే 5th పొజిషన్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి చెక్ చేయదు, ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటే ఫస్ట్ ఈజ్ కనిపించింది, కానీ ఫస్ట్ ఈజ్ వద్దు, రెండో ఈజ్ ఎక్కడ కనిపించింది అనేది ఇది. సో దీని యొక్క పొజిషన్ 25thలో ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ లెంత్. మనం లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎంత, ఇవి ఇండివిజువల్గా మీకు ఈ ఫంక్షన్స్ ఇట్లా కనిపించవచ్చు, కానీ ప్రోగ్రామింగ్ అంటే PLSQL ప్రోగ్రామింగ్లో కావచ్చు, డేటాబేస్ మ్యానిపులేషన్లో కావచ్చు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. సో దీని యొక్క లెంత్ ఎంత, మొత్తం ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి దాంట్లో అంటే 32 క్యారెక్టర్స్ ఉన్నాయి. మీరు కావాల్సింటే స్పేసులతో కూడా ఇవి లెక్క పెట్టుకుంటే సార్ అప్పుడు అది విత్ స్పేస్ కూడా క్యాలిక్యులేషన్ చేస్తుంది సార్. అదే విత్ స్పేసెస్ ఇంక్లూడింగ్ స్పేసెస్ ఆల్సో. స్పేస్ కూడా ఒక ఇంక్లూడింగ్ స్పేసెస్ ASCII వాల్యూ ఉందని చెప్పాను కదా. సో కాబట్టి కంపల్సరీగా అది అట్లా చెక్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి లోయర్, క్యాప్స్లో ఉంటే లోయర్కి కన్వర్ట్ చేస్తుంది. అంటే చాలా సిచ్యువేషన్లో ఇది మీకు ఏంది సింపుల్ ఫంక్షనే కదా అనుకోవచ్చు. లోయర్ ఆఫ్ ఆరకిల్ ఫ్రమ్ జోల్ అంటాం. ఓకే, మనకి ఇక్కడ క్యాప్స్లో ఇచ్చాం, ఇక్కడ లోయర్కి కన్వర్ట్ చేసి మనకి లోయర్ కేసులో చూపిస్తుంది. బట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే డేటాబేస్లో ఎంప్లాయీ నేమ్స్ అన్నీ అప్పర్లో ఇచ్చేసారండి, అక్కడ వద్దు లోయర్ అన్నారు, లేదంటే లోయర్లో ఇచ్చారు అన్నీ అప్పర్కి మార్చండి అన్నారు. అప్పర్ కేసులోనే అన్నీ కనిపించాలి, నేమ్స్ అనేటివి కంపల్సరీగా అప్పర్ కేసులో ఉండాలి కదా. మరి ఇక్కడ మనకి చూడండి బై డిఫాల్ట్ ఈ డేటాలో చూసినట్లయితే అన్నీ కూడా అప్పర్ కేసులో ఉన్నాయి. వద్దు, మీ బాస్ లోయర్ కేసులోకి నాకు అన్నీ మార్చివ్వండి అన్నారు. ఇక్కడ ఓకే, ఇక్కడ ఒక 14 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. బట్ ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి జనరల్గా డేటాబేస్లో. మరి వాటిల్ని అన్నిటిని మార్చి చేయాలంటే మీకు వాడికి 1-2 సంవత్సరాలు శాలరీ ఇచ్చినా కానీ మీరు అన్నీ కన్వర్ట్ చేసి చేయలేరు. అన్నిటిని కరెక్ట్ కూడా టైప్ చేస్తారని నమ్మకం లేదు అన్నిటిని మార్చాలనుకుంటే. వెరీ సింపుల్ ఫంక్షన్ లోయర్. ఇప్పుడు నేను
ఈ డేటాలో ఉండే అప్పర్ కేస్ క్యారెక్టర్స్ని లోయర్గా కన్వర్ట్ చేయాలి. ఏం చేస్తాను? లోయర్ ఆఫ్ ఈ నేమ్ ఫ్రమ్ ఇక్కడ చూసే వరకే ఇస్తున్నాను, బట్ అప్డేట్ చేయాలంటే ఏం చేయాలి? అప్డేట్ స్టేట్మెంట్ వాడాలి. చూడండి, అన్ని నేమ్స్ కూడా లోయర్ కేసులో కనిపిస్తుంది. స్మిత్, అలెన్, వర్డ్ అన్నీ లోయర్ కేసులో. దీని ఏం చేస్తారు మీరు? మొత్తం మార్చాలనుకుంటే అప్డేట్ స్టేట్మెంట్ వాడతారు. అప్డేట్ ఎంప్లాయీ టేబుల్లో ఈ నేమ్ సెట్ ఈ నేమ్ ఈక్వల్ టు లోయర్ ఆఫ్ ఈ నేమ్. అంతే, అయిపోయింది. ఒక్క స్టేట్మెంట్, ఒక్క నిమిషంలో పోయే పని మీరు సంవత్సరాల తరబడి కూర్చొని చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ఫంక్షన్స్ లేకపోతే. అదే లోయర్లో ఉంది, అప్పర్ ఆఫ్ ఈ నేమ్ అంటారు. పొరపాటున అన్నీ కూడా తెలియకుండా లోయర్లో టైప్ చేశారు. ఎంప్లాయీ నేమ్స్ అప్పర్లోనే ఉండాలి, అప్పర్ ఆఫ్ ఈ నేమ్. అంతే, ఒక్క స్టేట్మెంటే, ఒక క్షణంలో అయిపోయేదాన్ని సంవత్సరాల తరబడి కూర్చొని చేయాల్సిన అవసరం వస్తుంది. అది కూడా కరెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు. దట్స్ వాట్ ఎస్క్యూఎల్. ఈ స్టేట్మెంట్ యొక్క ఫంక్షనాలిటీ అలా ఉండిద్ది. విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ ఫంక్షన్స్ అలా ఉంటాయి అన్నమాట. ఎల్ ప్యాడ్ అనేది ఉంది, లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్. చూడండి, ప్యాడ్స్ ది లెఫ్ట్ సైడ్ స్ట్రింగ్, ప్యాడెడ్ లెంత్, ప్యాడెడ్ స్ట్రింగ్. అంటే ఎల్ ప్యాడ్ సెలెక్ట్ ఎల్ ప్యాడ్ ఆఫ్ స్ట్రింగ్. నేను ఈ నేమ్ అనే ఇస్తాను, టేబుల్ నేమ్ వాడదాం. మరి స్ట్రింగ్ ఏంటి? నేనేదో లెఫ్ట్ సైడ్ ఇలా డాట్స్ పెట్టాలి అనుకున్నాను. మరి లెంత్, మరి ఇక్కడ డాట్ ఒక సింగిల్ డాటే ఇస్తాను. ఎన్ని డాట్స్ పెట్టాలి? ఒక 30 డాట్లు పెట్టాలి. ఫ్రమ్ ఎంప్లాయీ. ఇన్వాలిడ్ ఎల్ ప్యాడ్ స్ట్రింగ్, ప్యాడెడ్ లెంత్, తర్వాత స్ట్రింగ్. ఫస్ట్ లెంత్ ఇవ్వాలి 30 క్యారెక్టర్స్. ఏ స్ట్రింగు? స్ట్రింగ్ అనేది ఏదో డాట్ డాష్ ఏదో ఒకటి మన ఇష్టం. సో ఇప్పుడు చూడండి, అన్ని నేమ్స్కి ముందర మనకి డాట్స్ రావడం జరిగింది. ఎన్నిసార్లు? 30 టైమ్స్ వస్తాయి ఈ డాట్స్. మరి కొన్ని లేదా మీరు ఇట్లా డ్రాగ్ చేసి చూస్తే క్లియర్గా ఏదైనా రానట్లయితే తెలుస్తుంది అట్లా. దీని అప్డేషన్ కూడా ఇట్లానే చేసుకో. అప్డేట్ స్టేట్మెంట్ వాడండి, సెలెక్ట్ స్టేట్మెంట్ కాకుండా. ఎల్ ట్రిమ్ రిమూవ్స్ ఆల్ స్పెసిఫైడ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫ్రమ్ ద స్ట్రింగ్. అంటే ఇప్పుడు ప్యాడ్ అతికిచ్చాము, ఎల్ ట్రిమ్ అంటే ట్రిమ్ చేస్తుంది. ఎల్ ట్రిమ్ ఇది యాక్చువల్ స్ట్రింగ్. దీంట్లో XY లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని నేను రిమూవ్ చేసేయాలి. సో చూడండి, లెఫ్ట్ సైడ్ ఇవంతా పోతాయి, ఇంక్లూడింగ్ స్పేసెస్తో కూడా. XY అనే వాటిని రిమూవ్ చేయిస్తాను. స్పేస్ వచ్చింది, స్పేస్ కూడా పోవాలంటే జస్ట్ ఇక్కడ స్పేస్ కూడా పోయింది. ఈ మనం ఏదైతే అనుకుంటామో దానికి లెఫ్ట్ సైడ్ ఏమున్నాయో వాటిని రిమూవ్ చేయాలంటే వాటిని కామా పెట్టి ఇట్లా ఇస్తే వాటిని రిమూవ్ చేసి తీసుకొచ్చింది. ఆర్ ట్రిమ్ రైట్ సైడ్ ఉండే వాటిని రిమూవ్ చేసింది. ఆర్ ట్రిమ్ ఇదే నేను రైట్ సైడ్ పెడతాను.
ఆర్ ట్రిమ్ hello xy దీనికి ఆర్ ట్రిమ్ స్ట్రింగ్ ట్రిమ్ స్ట్రింగ్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకే, ఆర్ ట్రిమ్ మార్చలేదు కదా, ఆర్ ట్రిమ్ రైట్ సైడ్ ఉండే ఎక్స్వైని తీసేసింది. ఇలాగనమాట ఎల్ ట్రిమ్ ఆర్ ట్రిమ్ అనేటివి వర్క్ అవుతాయి. అండ్ రీప్లేస్, ఒక స్ట్రింగ్ ఉంటుంది, స్ట్రింగ్ టు రీప్లేస్మెంట్ స్ట్రింగ్. రీప్లేస్ ఎలా చేయాలి ఒక స్ట్రింగ్లో? సో రీప్లేస్ హీఈస్ బ్యాడ్ అని ఇస్తాను. దీంట్లో బ్యాడ్ అనేది తీసేసి నాకు గుడ్ అనేది కావాలి. సో చూడండి, హీ ఈజ్ గుడ్. ఎక్కడైతే బ్యాడ్ ఉందో అక్కడంతా గుడ్ అనే వచ్చేస్తుంది. ఇది ఒరిజినల్ స్ట్రింగు, దీంట్లో ఏం తీయాలి, దాని బదులు ఏం పెట్టాలి అనేది మనం వితిన్ కోడ్స్లో ఇస్తాం. ఆ స్ట్రింగ్ మెథడ్ చూసాం. సౌండ్ ఎక్స్, ఈ సౌండ్ ఎక్స్ అనేది మీకు ఫొనెటిక్ రిప్రజెంటేషన్ అంటాం. ఫొనెటిక్ రిప్రజెంటేషన్ ప్రకారం ఇది వర్క్ అవుతుంది. ఫొనెటిక్ రిప్రజెంటేషన్ అంటే సపోజ్ నైఫ్ అంటాం. నైఫ్ స్పెల్లింగ్ ఏంటండి? KNIFA నైఫ్. అండ్ NIFA నైఫ్ అన్నా కూడా మనం పలికే విధానం అంతే. అండ్ NHIFA నైఫ్ అది కూడా ఒకటే. మనం ఏ విధంగా పలుకుతున్నామో దాన్ని ఈక్వలైజ్ చేస్తుంది సౌండ్ ఎక్స్ అనే ఫంక్షన్. మన డేటాబేస్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అలన్ అని ఉంది. మీ బాస్ అడుగుతాడు, లైక్ గెట్ మీ ద డీటెయిల్స్ ఆఫ్ అలన్ అంటాడు, అంతే, వెళ్ళిపోతాడు వాడు. మరి అలన్ ఎవడు? ఏ అలన్? అలన్ ALEN అలన్నా ఏంటి మీకు తెలియదు? వాడు స్పెల్లింగ్ చెప్తాడా మీ బాస్? అలన్ డీటెయిల్స్ తీసుకురండి అంటాడు. మరి ఇక్కడ కూర్చొని అది ఇది వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు ALEN అట్లా టైప్ చేసుకుంటే కుదరదు. సౌండ్ ఎక్స్ అనేది అక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. జస్ట్ లైక్ దిస్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ సౌండ్ ఎక్స్ ఆఫ్ ఈ నేమ్ ఈక్వల్ టు సౌండ్ ఎక్స్ ఆఫ్, మీకు తెలిసిన స్పెల్లింగ్ ఏదో ఒకటి పెట్టుకోండి. ALLEN అనేది నాకు తెలీదు, ALEN అని పెడతాను అంతే. సో చూడండి, నేను ఇక్కడ ఇచ్చింది అలన్, ALEN, స్పెల్లింగ్ మిస్టేక్, బట్ ఇట్ సౌండ్స్ లైక్ అలన్. ALAN అంటాను, ఐ డోంట్ నో, అలన్. మళ్ళీ వీడియో వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, వచ్చాడా? ఇట్లా అనమాట. సౌండ్ ఎక్స్ అనేది ఫొనెటిక్ రిప్రజెంటేషన్. మనం ఎలా పలుకుతున్నాం, ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి అది ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసుకొని దాని డీటెయిల్స్ రిటర్న్ చేస్తుంది. అలాగనమాట సౌండ్ ఎక్స్. నెక్స్ట్ సబ్ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ లోపల ఇంకొక స్ట్రింగ్ని, స్ట్రింగ్ స్టార్టింగ్ పొజిషన్ లెంత్, ఒక స్ట్రింగ్ లోపల ఒక పార్ట్ని రిటర్న్ చేయడమే సబ్ స్ట్రింగ్. సపోజ్ సెలెక్ట్ substr of this is Oracle అంటాను. ఇందులో నాకు ఆరకిల్ అనేది మాత్రమే కావాలి. మరి substr ఏ పొజిషన్ నుంచి, ఇది ఒక 4 స్పేస్ ఒక 5 6 7 8
9వ దాని నుంచి 9వ క్యారెక్టర్ నుంచి ఎన్ని క్యారెక్టర్లు ఇవి? ఆరకిల్ అనేది 6 క్యారెక్టర్స్ ఫ్రమ్ డ్యూయల్. చూడండి, ఆరకిల్ ఎగ్జాక్ట్గా రావడం ఏ క్యారెక్టర్ నుంచి ఎన్నో నెంబర్ క్యారెక్టర్ నుంచి ఎన్నో నెంబర్ క్యారెక్టర్ వరకు మీకు ఇక్కడ అవుట్పుట్ రావాలి అనేది చెప్తుంది. అండ్ ట్రాన్స్లేట్ ఇట్ ఈస్ సమ్వాట్ డిఫరెంట్. రీప్లేస్కి వాటికి దగ్గరగా ఉన్నా కానీ స్ట్రింగ్ టు రీప్లేస్మెంట్ స్ట్రింగ్ ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది ట్రాన్స్లేట్ చేయడం. సెలెక్ట్ ట్రాన్స్లేట్ ఆఫ్ సపోజ్ 1 2 3 4 5 ABCD సంథింగ్ ఇలా ఇచ్చాను. ఇందులో మనకి 1 2 3 4 5 ABCDEF ఇవి ఎక్కడ కనిపిస్తే వాటి ప్లేస్లో 1 2 3 4 5లు కనిపిస్తే 1 అంటే నేను X Y Z XY సంథింగ్ ఇచ్చేసాను. ABCDలు కనిపిస్తే వాటి బదులు నాకు లైక్ 1 2 3 4 5 6 ఇట్లా నేను ట్రాన్స్లేట్ చేయాలి అనుకుంటాను ఫ్రమ్ డ్యూయల్. ఇన్వాలిడ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సారీ ఇది అక్కర్లేదు, ఒకేసారి ఎంత కలిపి ఇచ్చేయాలి. ఎక్కడైతే 1 కనిపించిందో 1కి ప్లేస్లో ఏమొస్తుంది? ఎక్స్ అనేది వస్తుంది. 1కి ప్లేస్లో ఎక్స్ వచ్చింది. 2 ఎక్కడైతే కనిపిస్తుందో 2 ప్లేస్లో వై వచ్చింది. ఇట్లా అనమాట. ఇక్కడ ఉండే ప్రతి క్యారెక్టర్కి దాని రీప్లేస్మెంట్. అట్లనే ABCDEFలో ఏ కనిపిస్తే 1 వచ్చింది. ఇట్లా ఉల్టా ఇచ్చాను నేను. అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇస్తాను. దిస్ ఈజ్ ఇట్లా ఇచ్చానండి. సో ఇప్పుడు ఏమిస్తారంటే దిస్ T HIS అయ్యే కదా ఉన్నటివి, THIS ఈజ్లో కూడా అదే ఉన్నది. మరి 1 1 2 2 ఇవి ఉన్నాయి. వీటి ప్లేస్లో ఏమి రావాలి? THIS ప్లేస్లో T అంటే సంథింగ్ ఎక్స్ అని రావాలి, హెచ్ అంటే వై అని రావాలి, ఐ అంటే జెడ్ అని రావాలి, ఎస్ అంటే సంథింగ్ ఏ అని రావాలి అనుకుందాం. 1 1 2 2కి నేను 0 0 సంథింగ్ కేకే అని ఇస్తాను. 0 0 అంటే మీరు చూడొచ్చు అవుట్పుట్. ప్రతి క్యారెక్టర్కి సేమ్ క్యారెక్టర్ ఇక్కడ ఎట్లా ఉందో అది, అంటే టీ ఎక్కడ ఉందో టీ ప్లేస్లో మీరు గమనించవచ్చు ఎక్స్ వచ్చింది. టీ ఎక్కడ ఉంది? ఒక్క చోటే ఉంది, ఎక్స్ వచ్చింది. హెచ్ ఎక్కడ ఉంది? ఒక చోటే ఉంది, దాని బదులు వై వచ్చింది. ఈ హెచ్ బదులు వై వచ్చింది. జెడ్ 2 సార్లు వచ్చింది. ఎందుకు? ఐ ప్లేస్లో మనం జెడ్ని పెట్టాం ట్రాన్స్లేటర్గా. అండ్ ఏ కూడా 2 సార్లు వచ్చింది. ఎస్ ప్లేస్లో మనకి ఏని పెట్టాం. అండ్ 1 1 అన్నాం. 1 1 ప్లేస్లో 0 0 అని పెట్టాం. 0 0. 2 2 ప్లేస్లో కేకే అని పెట్టాం.
ఈ విధంగా ప్రతి క్యారెక్టర్కి మనం అదే పొజిషన్లో ఉండే క్యారెక్టర్ని రీప్లేస్మెంట్ అనేది చేసేదానికి ట్రాన్స్లేట్ అనేది వాడతాము. ఇది డేటా మ్యానిపులేషన్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇట్లాంటివి సర్టైన్ సిచ్యువేషన్స్లో మీరు వాడే ఆ ప్రాజెక్ట్ని బట్టి మీకు అది తెలుస్తుంది అనమాట. అండ్ రిమూవ్స్ ట్రిమ్, ఎల్ ట్రిమ్ చూసాం, ఆర్ ట్రిమ్ చూసాం, లెఫ్ట్ సైడ్ ట్రిమ్మింగ్, రైట్ సైడ్ ట్రిమ్మింగ్. అలా కాకుండా ట్రిమ్ రిమూవ్స్ ఆల్ స్పెసిఫైడ్ క్యారెక్టర్స్ ఐదర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్ ఎండింగ్ ఆఫ్ ద స్ట్రింగ్. ముందర కానీ లీడింగు ట్రైలింగ్, ముందర కానీ వెనకాల కానీ ఉండే క్యారెక్టర్స్ ఓన్లీ లీడింగే కావాల్సింటే లీడింగ్ పెట్టుకోవచ్చు ఎల్ ట్రిమ్ లాగా, ట్రైలింగ్ కావాల్సింటే మీకు ఆర్ ట్రిమ్ లాగా పెట్టుకోవచ్చు, లేదంటే బోత్ అన్ని క్యారెక్టర్స్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అట్లా ఇది ఆర్ ట్రిమ్ అనేది ట్రిమ్ అనేది వర్క్ అవుతుంది. జస్ట్ లైక్ దిస్. రెండు వైపులా మనకి స్పేసెస్ ఉన్నాయి. దీన్ని డిఫరెంట్ వేస్లో వాడచ్చు. రెండు వైపులా స్పేస్ని రిమూవ్ చేయాలంటే ఇలా వాడతాం. హాయ్కి ముందర స్పేస్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది. ట్రిమ్ రెండు వైపులా ఉండే స్పేసుల్ని రిమూవ్ చేసింది. లీడింగ్ ముందర ఉండే జీరోలు మాత్రమే రిమూవ్ చేయాలి. ట్రిమ్ లీడింగ్ జీరో ఫ్రమ్, దీంట్లో నుంచి ముందర ఉండే సున్నాలని రిమూవ్ చేయమని అర్థం. 1 2 3లే మిగిలాయి, సున్నాలు పోయాయి. ట్రైలింగ్ టెక్ 1లో 1 ఉంది, లాస్ట్లో ఉండే ఆ 1ని రిమూవ్ చేసి తీసుకొస్తుంది. ట్రైలింగ్ బోత్ 1 అంటే రెండు పక్కల 1లో ఉండే వాటిని రిమూవ్ చేస్తుంది. ట్రిమ్ బోత్ 1 ఫ్రమ్ 1 2 3 టెక్ 111 అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే 2 3 టెక్ అని వచ్చేది. మీకు రెండు వైపులో ఉండే 1ని రిమూవ్ చేస్తుంది. సో అప్పర్ కేసులోకి మార్చడం. నెక్స్ట్ ఒకసారి ట్రిమ్ చెప్పండి సార్. ట్రిమ్ లెఫ్ట్ సైడు రైట్ సైడు ఉండే వాటిని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు ట్రిమ్ వన్ సెకండ్ ఎస్ సార్, 1 సెకండ్, సారీ టు ఇంటరప్ట్ యూ. నాకు ట్రైలింగ్ ఒకసారి చెప్పండి సార్. అదే ట్రైలింగ్ ఇక్కడ లాస్ట్లో ట్రైలింగ్ చివరి ఏముంది, టెక్ 1 అని ఉంది, ఆ 1ని రిమూవ్ చేస్తుంది. ఆర్ ట్రిమ్ లాగా, ఆర్ ట్రిమ్ లైక్ ఆర్ ట్రిమ్ టెక్ అని రావడం జరిగిందండి. నెక్స్ట్ అప్పర్ తెలుసు మీకు. నెక్స్ట్ వి సైజ్ రిటర్న్స్ ద నంబర్ ఆఫ్ బైట్స్ ఇన్ ద ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్. సో ఎంత అది నెంబర్ ఆఫ్ బైట్స్ మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఎట్లా ఆక్యుపై చేస్తాయి అనేది విసేజ్. హలో వర్డ్ ఫ్రమ్ జ్యువల్ అని ఇచ్చాం. సో దీన్ని మనం చూసినట్లయితే సెలెక్ట్ ఇచ్చాము. సో ఇది మనకి టోటల్గా సైజ్ ఎంత, బైట్స్ 12 బైట్స్ ఆక్యుపై చేసింది అని అర్థం. రిటర్న్స్ ది నంబర్ ఆఫ్ బైట్స్ ఇన్ ది ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్. ఎన్ని బైట్స్ ఇది ఆక్యుపై చేసింది అనే దాన్ని బట్టి ఇక్కడ ఒక 5, ఇది ఒక 6 అండ్ ఇది ఒక 5 ప్లస్ లాస్ట్లో స్పేస్ ఉంది, స్పేస్ తీసేస్తాను. ఇప్పుడు మనకి అల్టిమేట్గా 11 వస్తాయి.
11 బైట్స్ ఆక్యుపై, అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బైట్ అనేది ఆక్యుపై చేస్తుంది అని అర్థం సిస్టంలో. నెక్స్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఇవి వచ్చేసి మనకి రీప్లేసు, ఇన్ఎస్టిఆర్ అండ్ రీప్లేసు సబ్ఎస్టిఆర్ ఉన్నాయి. ఆల్రెడీ చూసాం వాటిని. ఇన్ఎస్టిఆర్ ఒక స్ట్రింగ్ లోపల ఇంకో స్ట్రింగ్ ఎట్లా ఉంది, రీప్లేస్ ఒక స్ట్రింగ్ లోపల ఇంకొక స్ట్రింగ్ ఎట్లా మార్చాలి, సబ్ స్ట్రింగ్ ఒక స్ట్రింగ్ లోపల ఒక పార్ట్ని ఎలా తీసుకోవాలి, వీటినే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తోటి మనం ఎలా చేయాలి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ పారామీటర్స్ అనేటివి ఇవి నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. ఈ పారామీటర్స్ యూజ్ చేసుకొని మనం వాటిని మ్యాచ్ చేసేదానికి మనం ట్రై చేసి ఈ వేటినైనా వాడచ్చు మన సిచ్యువేషన్కి తగ్గట్టు, అక్కడ ఉండే డేటాని బట్టి, స్ట్రింగ్లో ఉండే డేటాని బట్టి. సో ఇక్కడ ఫస్ట్ ఇన్ఎస్టిఆర్ అని చెప్పేసారు. ఇన్ఎస్టిఆర్ అంటే ఒక స్ట్రింగ్ లోపల ఒక పొజిషన్, ఏ పొజిషన్ ఎక్కడ ఉంది అనేది రిటర్న్ చేస్తుంది. బట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాడాం కాబట్టి అది సెర్చింగ్ అనేది మొదలు పెడుతుంది. మనం ఇచ్చిన పొజిషన్ ఎగ్జాక్ట్గా కాకుండా మనం ఇచ్చిన పారామీటర్స్ని బట్టి సెర్చింగ్ అనేది మొదలుపెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎడు సాఫ్ట్ లెర్నింగ్ సిస్టమ్స్ ఈ అనేది ఎక్కడ ఉంది అనేది మనం చెక్ చేస్తున్నాం. ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే. ఇక్కడ మనం ఎటువంటి పారామీటర్స్ వాడలేదు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సంబంధించి. సో ఇన్ఎస్టిఆర్ అని వాడినా కూడా సరిపోతుంది దీనికి. సో అల్టిమేట్గా ఈ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ అనేది స్టార్టింగ్లో కూడా ఈ ఉంది, బట్ అది క్యాపిటల్ లెటర్లో ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో 10th పొజిషన్లో ఉంది అంటే ఇక్కడ ఈని తీసుకొస్తుంది. ఈని కూడా కాదు, ఫస్ట్ కనిపించిన ఈనే దీన్ని తీసుకొస్తుంది. బట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అప్లై చేసినప్పుడు సేమ్ దాని మీద మనకి ఎట్లా ఉండిద్దంటే మ్యాచ్ కేస్ అనేది కూడా ఇక్కడ పనికి వచ్చేది. మ్యాచ్ కేసును కూడా మనం అప్లై చేయొచ్చు. అంటే ఫస్ట్ కేస్ ఇగ్నోర్ అనేది కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం చూసినట్లయితే చాలా ఉంటాయండి పారామీటర్స్, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు వాడాలి. సెర్చింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, దీంట్లో ఒక స్ట్రింగ్ ఇచ్చాం. దిస్ ఎగ్జాంపుల్ షోస్ how to use the regular expression function OW అని ఇచ్చాం. తర్వాత ఇక్కడ OW 110i అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఏమొచ్చిందో చూసాం, 15 అని వచ్చింది. OW ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఓకే, మరి ఏ పొజిషన్లో ఇది మనకు వచ్చింది? ఇప్పుడు మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15th పొజిషన్లో ఉన్నదే మనకు వచ్చింది. అంటే స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఫస్ట్ అక్కరెన్స్ మీకు ఇగ్నోర్ కేస్ అని కూడా ఐ అని ఇచ్చాం. అది మామూలుగానే ఇక్కడ ఇన్ఎస్టిఆర్ అని వాడినా కానీ సరిపోయింది అది. బట్ ఇదే పొజిషన్లో నేను షోస్ అనేది ఏం చేస్తానంటే క్యాపిటల్ ఇస్తానండి, ఓడబ్ల్యూ అని ఇట్లా ఇస్తాను. ఇప్పుడు కూడా 15 వచ్చింది, ఎందుకు? ఇగ్నోర్ కేస్ అనేది అక్కడ పెట్టాం కాబట్టి. మరి మామూలుగా అయితే ఇది చూపించుండాలి, ఇగ్నోర్ కేస్ ఇక్కడ యూజ్ చేసాం. మరి ఎలా కాకుండా ఇవి తీసేస్తాను. ఇప్పుడు చూద్దాం. 20th పొజిషన్ వచ్చింది. అంటే ఈ ఓడబ్ల్యూని
ఇది పొజిషన్గా లొకేట్ చేసింది. ఇగ్నోర్ అనేది ఐ అనే పారామీటర్ ఇక్కడ చేసాం. మీరు చూడొచ్చు ఐ అంటే ఏంటి అనేది ఇక్కడ చూడండి. ఐ పర్ఫార్మ్ కేస్ సెన్సిటివ్నెస్ మ్యాచింగ్, అది కేస్ ఇన్సెన్సిటివ్నెస్. క్యాపిటల్ సి అంటే కేస్ సెన్సిటివ్నెస్. అట్లా మీకు ఈ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అక్కడ ఉంటాయి, వాటి సిచ్యువేషన్ తగ్గట్టు వాడచ్చు. అట్లనే ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆండర్సన్ అని ఇచ్చాను, 4 అని వచ్చింది. ఏఈఐఓయు ఏఆర్, ఇది పైప్ సింబల్. ఆర్ అంటే ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది. అంటే వొవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వొవెల్స్ ఇక్కడ ఫస్ట్ ఎక్కడ కనిపించింది, ఆండర్సన్. ఏ కూడా వొవెలే కదా అంటే కేస్ సెన్సిటివ్నెస్ నేను ఐని పెట్టలేదు ఇక్కడ. ఆండర్ డిఈ, ఇది వొవెల్, ఫస్ట్ వొవెల్ కనిపించింది, అది 4వ పొజిషన్లో ఉంది అనేది మీరు చెక్ చేసుకోవాలి. అండ్ అదే నేను ఇగ్నోర్ కేసు ఎలా పెడతాను, పారామీటర్స్ అన్నీ ఇచ్చుకుంటూ ఇగ్నోర్ కేసు పెడతాను, అప్పుడు ఫస్ట్ పొజిషన్ వచ్చింది. చూడండి, మీరు కాల్చుంటే నెంబర్ 1 ఏని తీసుకుంది. ఏ కూడా వొవెల్స్లో ఫస్ట్ ఉంది కాబట్టి ఇగ్నోర్ కేసు వాడా. ఫస్ట్ పొజిషన్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెక్ చేయమంటున్నా. అండ్ ఫస్ట్ అకరెన్స్ అండ్ 0 పారామీటర్, ఆ పారామీటర్ అక్కర్లేదు కాబట్టి 0 అని పెట్టాం, తర్వాత ఇగ్నోర్ కేస్ అని పెట్టాం. ఇది మీరు ఈ ఎగ్జాంపుల్సే కాకుండా గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. హౌ టు యూజ్ ఆర్ఈజీ ఎక్స్ప్రెషన్ ఇన్ ఎస్టిఆర్ ఇన్ ఆరకిల్ అని వస్తే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వాటిలంతా కూడా మీరు ఇంప్లిమెంట్ చేసి చూడొచ్చు. అట్లనే రీప్లేస్మెంట్ కూడా మీకు సార్ సార్ నాకు వేరే మీటింగ్ ఒకటి ఉంది సార్, ఇంకా నేను జాయిన్ అవ్వాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ డ్రాప్ ఆఫ్ ఇట్? ఇది జస్ట్ 1 minute, ఇది అయిపోయింది. రీప్లేస్ కూడా అంతేనమాట. మీకు రీప్లేస్ ఇక్కడ దీంట్లో స్టార్ /s స్టార్ అన్నాం. సో ఎడూసాఫ్ట్ ఫర్ యూ అంటే మీకు ఈ ఎక్కడైతే ఎడూసాఫ్ట్ లెర్నింగ్ సిస్టమ్స్ ఉందో దాని బదులు ఏమొచ్చింది, ఎడూసాఫ్ట్ ఫర్ యూ అనేది వచ్చింది. చూడండి, ఎడూసాఫ్ట్ ఫర్ యూ వచ్చింది. అంటే ఇక స్లాష్ అంటే ఎక్కడైతే /s అంటే ఇక్కడ స్పేస్ అని అర్థం, మీరు కావాల్సింటే చెక్ చేసుకోవచ్చు. స్టార్ అంటే స్పేస్ వచ్చేదాకా, ఇక్కడ దాకా, దాని బదులు దేన్ని రీప్లేస్ చేయమన్నాం, ఎడూసాఫ్ట్ ఫర్ యూని రీప్లేస్ చేయమన్నాం, అది దాని అర్థం. అట్లనే ఇక్కడ పర్టికులర్ ఏరియాని మాత్రం యాష్, ఎక్కడైతే డిజిట్స్ ఉన్నాయో /d అంటే డిజిట్స్, వాటి బదులు 2 బదులు యాష్, 5 బదులు యాష్, 10 బదులు యాష్ వచ్చేసింది. అట్లా అనమాట రీప్లేసింగ్. సబ్ స్ట్రింగ్ కూడా అంతే, ఇక్కడ మధ్యలో ఒక స్ట్రింగ్ బదులు సబ్ స్ట్రింగ్ని రీప్లేస్ చేస్తాం. సో అట్లనే మ్యాచ్ డిజిట్స్, ఈ డిజిట్స్ని మ్యాచ్ చేసేదానికి ఇవన్నీ కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. కాకపోతే రీప్లేసు, సబ్ స్ట్రింగు, ఈ ఇన్ఎస్టిఆర్ ఇవన్నీ ఆల్రెడీ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, వాటి ప్లేస్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో దట్స్ ఆల్ అబౌట్ మన క్యారెక్టర్ లేదంటే స్ట్రింగ్ ఫంక్షన్స్. నెక్స్ట్ క్లాస్లో మనం డేట్ అండ్ టైం ఫంక్షన్స్ చూద్దాం. ఓకే, గుడ్ నైట్.